హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ సెకండ్ శుక్రవారం అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నాది పూజ అయిపోయిందండి. మీరు కూడా అందరూ చేసుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. సో నేను మీకు షార్ట్ అప్లోడ్ చేశాను కదా, బ్యూటిఫుల్ రిసార్ట్ అంటే స్మాల్ రిసార్ట్ అండి. అసలు మేమే షాక్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్విటేషన్ రాగానే మేము అటెండ్ అవుదామని డిసైడ్ అయ్యాం. పిల్లల్ని ఎలాగోకలా ఒప్పించాం, ఎందుకంటే కాలేజెస్ అవి మానుకొని రారు కదా వాళ్ళు. అయినా సరే ఒప్పుకొని ఏవో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఆశ పెట్టేసి తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అనేసి ఉందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. సో అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి ఎంత వెళ్తున్నా కూడా ఏమి కనిపించట్లేదండి. అన్నీ చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న త్రోవలు అనమాట. ఒక మట్టి రోడ్లని ఇవన్నీ అవన్నీ అన్నీ ఉంటే కనుక అలా దాటుకుంటూ వెళ్తున్నాం. కొండల్లోకి కూడా వెళ్ళిపోయాం అనమాట. ఎక్కడ కనబడదు. ఒక దగ్గర చూస్తే ఒక చిన్న ఇల్లు కనబడింది. ఆ చిన్న ఇంటి మీద ఒక ఏదో సంథింగ్ పేరు చెప్పకూడదు కదా, రిసార్ట్స్ అని పేరు ఉందన్నమాట. ఇంకంతే పిల్లలు గోల గోల అనమాట. ఏంటి ఇది రిసార్ట్స్ ఏంటి, ఇదేంటి ఇది, అమ్మో అమ్మో అనుకునేసి అంటే అది కూడా మా అడ్రస్ కాదనమాట. ఇంకా ముందుకెళ్తే ఒక టెంట్ కనపడింది అనమాట. ఓహో ఇదే, కానీ రిసార్ట్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి చూస్తే అది ఒక 2 స్టోరీ బిల్డింగ్ అనమాట. ఫుల్లీ అంటే కొత్త మోడర్న్ డిజైనింగ్లో ఉందన్నమాట. సో ఇది వాళ్ళ ఇల్లేమో అని చెప్పేసి మేము లోపలికి గేట్ తీసుకొని వెళ్ళామండి. వెళ్ళగానే ఒక 2 అడుగులు వేసామో లేదో పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. పెద్దదంటే పెద్దది కాదులేండి, చిన్నదనమాట. సో అది అది చూడంగానే ఇంకంతే మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా ఎంత బాగుందనమాట. చుట్టూరా చెట్లు, పెద్ద 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 గార్డెన్ ఏరియాలో కదా మనం చూస్తాం రిసార్ట్స్ అంటే. సడన్గా మేము అంత చిన్న ఏరియాలో ఆ స్విమ్మింగ్ పూల్ విత్ మొత్తం చుట్టూరా చెట్లు ఎంత బాగా పెంచారు. నెక్స్ట్ సిట్టింగ్ ఏరియా ఉందండి. అక్కడ స్విమ్మింగ్ చేసి వాళ్ళు ఎలాగా కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు. ఒక ఫ్రిడ్జ్, ఎన్ని మొత్తం ఫుల్గా మొత్తం ఫెసిలిటీస్ అన్నిటితో కూడా పెట్టారండి. సో అక్కడ నుంచి మేము స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళామన్నమాట. ఇంక ఇలాగ తలుపు క్లోజ్ చేసి ఉందన్నమాట. క్లోజ్ చేసి ఉంటే కనుక మేము ఇలా నెమ్మదిగా ఇలా తోసాము. ఇంకంతే షాక్ అండి. చాలా బాగుందన్నమాట. అంటే ఒక చాలా పెద్ద హాల్ అనమాట. హాల్కి ఎదురుగుండా కిచెన్, ఓపెన్ కిచెన్. అవన్నీ నేను మీకు వీడియోలో పెట్టాను చూడండి. పైన బెడ్రూమ్స్ ఉన్నాయండి. కాకపోతే అక్కడ మనం అంటే సేమ్ ఇక్కడ ఎంత పెద్ద పెద్ద బెడ్రూమ్స్ వెళ్ళండి కదా, అది అది ఎంత ప్లేస్ అంటే 300 స్క్వేర్ యార్డ్స్ అండి. అంటే 300 చదరపు గజాల్లో వాళ్ళు కట్టారండి. కిందంతా కూడా స్విమ్మింగ్ పూలు ప్లస్ ఏది సిట్టింగ్ ఏరియా అది ఉంచుకున్నారు. కార్లన్నీ కూడా బయట పార్క్ చేయడం అనమాట. అది అద్దెకి ఇస్తారనమాట. అద్దెకి ఇవ్వడానికని వాళ్ళు చేశారనమాట. మా డేకి తీసుకుంటారంట. మార్నింగ్ 10 నుంచి నెక్స్ట్ డే 10 వరకు ఎప్పుడు అంట. సో ఇదండి, ఒక 4-5 ఫ్యామిలీస్ కలిపేసి వెళ్తే కనుక మనకి రీజనబుల్ ప్రైసేనండి. స్విమ్మింగ్ పూల్స్లో అందరూ పిల్లలు అందరూ దిగుతారు కాబట్టి చాలామంది యూరినల్స్ అనేవి పాస్ చేసేస్తూ ఉండి అదొక సైకో ఆనందాన్ని పొందుతూ ఉంటారు కదా. అలాంటివి ఎప్పుడు చేయకండి. దానివల్ల ఐ ఇన్ఫెక్షన్స్ అని, నెక్స్ట్ సమ్ పిల్లలు లాంటి వాళ్ళు, పెద్దలు అందరికీ కూడా ఏమైనా డిసీజెస్ వచ్చేయచ్చు కదా. అసలు స్విమ్మింగ్ పూల్స్లో దిగకుండా ఉండడమే చాలా ఉత్తమం అండి. మన ఇంట్లో మనం ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటే, మన ఇంట్లో అంటే మనకు అంత సీన్ లేదులేండి, కానీ అలాంటి అవకాశాలు ఉన్నవాళ్ళు చేసుకున్నా పర్వాలేదు. కానీ పబ్లిక్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్స్లో మాత్రం మంచిది కాదండి. ఇలా రిసార్ట్స్లో ముందు వాటర్ అంతా తీయించేసి అప్పుడు మళ్ళీ కొత్త వాటర్ వేయించి అందులో మనం స్విమ్మింగ్ అనేది పిల్లల్ని అలౌ చేయొచ్చు. బాగుందండి. సో సో ఇది స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న క్లోజెట్ ఏరియా అండి. డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ లోపల ఒక పెద్ద ఏసీ రూమ్ కూడా ఉందంట. అదిగోండి గేట్ అదండి. ఆ గేట్ నుంచి లోపలికి రాగానే ఇది స్విమ్మింగ్ పూల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. చిన్న చిన్న చెట్లు అవి పెంచారు, బాగానే పెంచారు. నెక్స్ట్ అదంతా కొండ ప్రాంతం అండి. అసలు ఎక్కడ కూడా ఏమీ కన్స్ట్రక్షన్స్ అవి ఏమీ లేవు. సో అదో గేట్ తెరుచుకొని మేము లోపలికి వచ్చాము. మా గట్టాలన్నీ అక్కడ తిరుగుతున్నాయి. ఎప్పుడు డ్రెస్ మార్చుకొని స్విమ్మింగ్ పూల్లో దిగి ఎతలాడదామని. ఇదంతా కూడానండి సిట్టింగ్ ఏరియా. చూసారు కదా, అతను కూర్చున్నారు, బాగోదు. సో ఇలా అండి, ఒక చిన్న ఏరియాలో స్విమ్మింగ్ పూల్ అంటే బాగుంది. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ అంటే 300 చదరపు గజాల్లోని ఇది కట్టారనమాట. కింద అంతా కూడా ఇలా ఉన్నదనమాట. ఇప్పుడు మనం మెట్లెక్కి మేడ మీదకి వెళ్తున్నాం అనమాట. సో ఇదిగోండి మొత్తం అంతా గ్రానైట్ స్టెప్స్ అనుకుంటున్నాను నేను. అద్దెలండి గ్రానైట్. ఇతను మా చిన్న మావయ్య గారండి, బబ్బీల్ మావయ్య గారు అంటాం అతన్ని. నెక్స్ట్ ఇదంతా కూడా వర్క్ అంతా బాగుందండి.
ఫుల్లీ అంటే సెంట్రల్ ఏసీ అయితే కాదండి. హాల్‌కి ఒక్కదానికి ఏసీ పెట్టారు. రూమ్స్‌లోకి పెట్టారు. అదిగోండి ఇది హాల్ అయితే ఎదురుగా కిచెన్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా టీవీ యూనిట్ అనమాట. సో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఇదిగోండి మీకు చాలాసార్లు ఇంకా కనబడలేదు, ఇక్కడ నుంచి కనబడతారనమాట మా గోపి అన్నయ్య. ఖచ్చితంగా హాయ్ చెప్తారు చూడండి. ఓకే, తిను మన కొత్త అదిగోండి చెప్పారా అన్నయ్య. ఓకే, మీ అందరికీ హాయ్ చెప్పారు మా అన్నయ్య. ఓకేనండి, ఇలా వస్తే కనుక మా హస్బెండ్ ఎక్కడికి రిలాక్స్ అవుతున్నారనమాట. వెతికి వేసారి ఇలా రిలాక్స్ అవుతున్నారనమాట రిసార్ట్స్ గురించి. అతను చెయ్యిలా ఎత్తిలా పెట్టారు కదా మా బాబాయ్ అనమాట. చెప్పాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. ఓకే, మళ్ళీ మా గోపి అన్నయ్య మళ్ళీ చెప్పారనమాట. ఇగో ఇప్పుడు అతనికి చెప్తున్నారు చెప్పమని. సో ఆయన కూడా మనకి ఇప్పుడు హాయ్ చెప్పారనమాట. ఓకే, పక్కనున్న వాళ్ళు ఆ పెళ్ళి కొడుకు తాలూకా వాళ్ళు ఎవరో సిస్టర్స్ అనుకుంటారు. తిను ఒక ఆంటీ అండి. అదిగోండి బుద్ధుడి తాలూకా ఐడియాలు ఒకటి అక్కడ పెట్టారు, బాగుంది కదా. ఇప్పుడు ఈ మధ్య అంతా కొత్తగా అలా పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ అదిగోండి కిచెను. సో ఓపెన్ ఎయిర్లో అదే ఓపెన్ కిచెన్ అండి. సో అటువైపు ఉన్న ఏరియాలో ఒక బెడ్రూమ్, పైన ఒక 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి పెద్దవి. అవి రికార్డ్ చేసాం కానీ లెంగ్త్ ఎక్కువైపోద్దని ఇంక అదంతా పెట్టట్లేదు అనమాట. సో తిను మా వదిన సబ్స్క్రైబర్ కూడాను, తను పిన్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది చిమ్నీ ఫెసిలిటీస్ తోటి, ఆల్ మోడర్న్ ఎమ్యూనిటీస్ తోటి కిచెన్ అంతా కూడా పక్కగా చేశారండి. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, నాకైతే ఇది మూవబుల్ అనిపిస్తుందండి. ఆ డెస్క్ నచ్చినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, పక్కకు తిప్పచ్చు కూడా అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ అదిగోండి కనిపిస్తున్న డోర్ వేసింది బెడ్రూమ్ అనమాట. ఇది యూటిలిటీ ఏరియా అనమాట. సో బయటికి అదిగోండి వెళ్ళాము, ఇది యూటిలిటీ ఏరియా. కొంచెం సెక్యూరిటీగా అన్నీ పెట్టారనమాట. చువ్వలు అవి అదే గ్రిల్ అది పెట్టేసే ఉంది. వాషింగ్ మిషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇలాగే లోపలికి వెళ్తుందనమాట. బాగుందండి, కానీ కొంచెం చీకటి పడిన తర్వాత మాత్రం మనుష్య సంచారం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండ ప్రాంతం కదా మొత్తం అంతా. ఏదో గబగబా చేసేసుకుని ఫంక్షన్ వెళ్ళిపోతే పర్వాలేదు. లేదు ఎక్కువ మనకి జనాలు ఎక్కువ ఉంటే కనుక కొంచెం సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉండగలం, కానీ కొంచెం రిస్కేనండి. మొత్తం అంతా కూడా డ్రింకర్స్ వాళ్ళు కూడా ఉంటారు. తను మా వదిన అన్నయ్య అనమాట. మురళి అన్నయ్య, దేవి వదిన అనమాట. వాళ్ళదే ఇప్పుడు ఈ ఫంక్షను, నిశ్చితార్థం వాళ్ళ పాపది. సో షాండ్లియర్స్ కూడా సింప్లీ బెస్ట్ అండి. షాండ్లియర్స్ మంచిగా పెట్టారు. లైటింగ్ సెక్షన్ కూడా చాలా బాగుందండి. మెట్లకు కూడా అంత లైటింగ్ అనేది అలా ఇచ్చారనమాట, బాగుంది. ఆ క్లోజ్ ఆపోజిట్గా ఉన్నవి 2 బెడ్రూమ్స్ అండి. ఇదిగోండి మా గట్టాలు ఇక్కడ తిరుగుతున్నాయి. ఇంకాను చెప్పాను కదా ఈ పూల చుట్టే తిరుగుతున్నాయి. లోపలికైతే ఇంకా ఎంట్రన్స్ ఇవ్వలేదు వీళ్ళు. వచ్చారు అతి బలవంతం మీద కాసేపు కూర్చొని అక్కడ ఏదో పిల్లలు ఉంటే కొంచెంసేపు ఆడుకున్నారు చక్కగా. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. కాకపోతే నేను చెప్పాను వాటర్ అది నిల్వ వాటర్ అయితే కొంచెం రిస్క్ కదా మనకి పిల్లలకి, అందుకని ఒకసారి క్లోరినేషన్ కానీ అది ఫిల్టర్ ఏదో చేస్తారట. ఆ అబ్బాయికి అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడనమాట, స్విమ్మింగ్ పూల్ తాలూకా మొత్తం వర్క్ అంతా ఆయనే చూస్తాడనుకుంటా. అందరూ కూడా ఈ కొత్త ఐడియా అనేది నాకైతే నచ్చింది. దూరం ప్రదేశాల్లో సైట్స్ కొనేసాము, అవి వేస్ట్గా పడి ఉన్నాయని బాధపడి బదులు దాన్ని ఇలాగా రిసార్ట్స్ కింద జస్ట్ సింపుల్ చిన్న బుల్లి రిసార్ట్ అనమాట చక్కగా చేసేస్తే కనుక చిన్న చిన్న ఫ్యామిలీస్ ఫంక్షన్స్కి వాటికి అద్దెలకి ఇచ్చుకోవచ్చు. అంతా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా కామెంట్స్లో కూడా తెలియజేయండి, సరేనా? ఓకే, మీ అందరికీ కూడా ఈ ఐడియా నచ్చుతుంది అనేసి నేను చేస్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.